మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16th సెప్టెంబర్ 2025 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ముంగట పాత మోటార్ ఇక్కడ లెఫ్ట్. జీవితంలో ఏది కోల్పోయినా, ఏదన్నా జరగని, ప్రాణంతో ఉన్నామా లేదా, ఇదే ఇంపార్టెంట్. చాలామంది ఏదైనా నష్టం జరగగానే పొంగిపోయి అంటారు, మానసికంగా లోపల బాగా అదవుతారు. ఇక అయిపోయింది. మన ఎన్నిసార్లు కింద పడ్డా లేవడానికి అవకాశం ఉంటుంది, ఎన్నిసార్లు అయినా పడ్డా. ఇక నీతోటి కాదు, నీ పని అయిపోయింది, నీ జీవితం క్లోజ్ అన్నోళ్ళు కూడా భలే నిలబడ్డారు రబ్బి అనేటట్టు చేసుకోవచ్చు. అది మన చేతులు ఉంటాయి. చిన్న చిన్న సంఘటనలు ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కళ్ళ మనిషి లైఫ్లో అయితేనే ఉంటాయి. నడవంగా కాలుకు చిన్న గాయం అవుతుంది, ఆ క్షణం భరించలేని నొప్పి వస్తుంది, సమయం తీసుకుంటుంది, నొప్పి మర్చిపోతాం. జీవితం కూడా అంతే. ఇప్పుడు మనల్ని ద్వేషించిన వాళ్ళు ఫస్ట్ ప్రేమించి, తర్వాత ద్వేషించి, మళ్ళీ ప్రేమించి, మళ్ళీ ద్వేషించి, వాళ్ళ ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ కుటుంబ సభ్యుల ఒపీనియన్ మాత్రం ఎప్పటికొకటే ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డ ఎట్లనన్నా ఉండేది, అది మంచిది కానీ చెడ్డది కానీ, కొడుకు మంచోడు కానీ లంగ కానీ, తల్లికి తండ్రికి నా కొడుకు ఎసంటుడు అయితే నా ముంగట ఉన్నాడు తీయని సంతోషపడతాను. నా బిడ్డ ఎట్లున్నా పర్లేదు, నా దగ్గర ఉంది కానీ తల్లి సంతోషపడతాను. అట్లాంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ వేయంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అరే నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు తప్పు వేయలేదు, నాకంటే ఎక్కువ తప్పు చేసి తిరిగేటోళ్ళని కూడా గట్టిడకు పెట్టు, నాకంటే ఎక్కువ తప్పు చేసి రోడ్ల మీద తిరిగేటోళ్ళనేమో వాళ్ళు నవ్వుకుంటా మందలిస్తారు. నేను ఇంత సిన్సియర్గా నా వర్క్ ఏదో నేను చేసుకుని, నా లైఫ్ ఏదో, నా బాధలేమో నేను పడుతున్నా, నన్ను టార్చర్ పెడుతుంది, సూటిపోటి మాటలు అంటారు అని బాధపడతారు చాలామంది. అసలే బాధపడకూర్రి, సమయం అందరికీ సమానం చెప్తుంది. నేనే ఎగ్జాంపుల్. సమానం కూడా ఎట్లుంటుందంటే, మనల్ని ఎవరెవరైతే అవమానించారో వాళ్ళందరూ జీవితకాలం, మళ్ళీ వాళ్ళు బ్రతుకున్నంత కాలం వీడిని నేను ఎందుకు అట్లా అవమానించిన, అరే నేను తప్పు చేసినాను అనుకునేటట్టు చేస్తాను. బస్ మనకు కావాల్సింది ఏంటిది? ఓపిక. మీరు కామ్గా మీ పని మీరు చేసుకుంటూ మరి సమయం ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది. నువ్వు ఏం చేయకు. సరే, సమాజంలో మంచి చెడులు అన్నీ ఉంటాయి. మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు, నచ్చద్దని కూడా రూల్ లేదు. మనల్ని ఎవరెవరైతే ఏ రకంగా, కొంతమంది వాళ్ళ మానసిక సంతోషం కోసం అక్కడిక్కడ మన గురించి లూజ్ టాక్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాడు నష్టపోయినా పర్లేదు కానీ మనం నష్టం చేయాలని చెప్తారు. ఇంకొంతమంది మనం బిజినెస్లో ఎదుగుతూ ఉంటే వాడు ఏదో రకంగా ఇన్ని ఇక్కడనే ఆపేయాలి, ఇది ఇంకా ముంగటికి పోతే మనకు దొరకడు అని లెక్క మన పక్కకే ఉంటారు వీళ్ళందరూ. మనకు ఒకవేళ ఆడ అసంటుడని తెలిసినా, వాళ్ళు మనల్ని తొక్కి పడేస్తారని తెలిసినా వెంటనే దాని రివెంజ్ చూపెట్టకు. రెచ్చిపోయి అక్కడ పోయి మీరు ఏమన్నా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వాడు ఇంకా భవిష్యత్తులో ఏమైనా వేయాలనుకుంటే కూడా మనకు తెలియదు. సో మీరు ఓపిక కొద్దీ మీ పని చేసుకున్నారనుకో, భగవంతుడు చెప్పే సమానం ఉంటుంది. చూసినా అదే, అందుకే వెనకట హిందీలో డైలాగ్ ఉంటుంది, ఉప్పర్ వాళ్ళ జబ్బి దేతా చెప్పర్ పాడికే దేతే. దేవుడు ఇవ్వాలనుకుంటే ఈ మనుషులు ఏం పెద్ద ముచ్చట, చిటికల్లో తీసుకొచ్చి నేను ఏడ కూర్చునేట్టు ఆడ కూర్చునేట్టు. ఎవరన్నా అనుకున్నారా? బండి సంజయ్ అన్న కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా పోయింది డైరెక్ట్. కార్పొరేటర్ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైంది. ఎవ్వరు అనుకోలే. నిన్న ఒక రీల్ చూసిన నేను, అతన్ని బండి సంజయ్ అన్నను ఒక ఆఫీసరు, అప్పుడు ఆయన ఎస్ఐ ఉన్నప్పుడు అనుకుంటా, లావాటకపోయి జీబులో వారేసి బెదిరించండి. నిన్న పోయి సార్ అని సైలెంట్. అది సమయం.
ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. చేతుకున్న టైం కాదు, రాసిపెట్టున్న టైం. ఆ టైం వచ్చినప్పుడు నీ కళ్ళ ముంగట నిన్ను ఎగతాళి చేసినోడు నాలుగు ముఖం వేసుకొని పోవాల్సింది. వాడు ఈయన ఎందుకురా నేను అనవసరంగా అప్పుడు ఇట్లా మాట్లాడినా, ఇంతోటి నేను ఎందుకు అనవసరంగా బ్లేమ్ అయినా, నాకు సంబంధం లేని సబ్జెక్టులు ఎందుకు ఇన్వాల్వ్ అయినా, నేను వాళ్ళకి అనవసరంగా వీనికి ఎక్స్ అయ్యి వాళ్ళతోటి నాకు వచ్చింది ఏం లేదు, వీనితోటి నాకు వచ్చింది ఏం లేదు, కానీ వీనికి ఎక్స్ అయిపోతుంది అని బాధపడుతుంది. చాలామంది వాళ్ళ అవసరాల కోసం ఇతరులను అప్పటి మందం యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఏ రేంజ్ యూజ్ చేసుకుంటారంటే ఇక కొంతమంది మీడియేటర్లు ఇక రెచ్చిపోయి నేనేదో చేసేస్తాను లెక్క మాట్లాడతారు అక్కడ. కానీ అవతల వ్యక్తి ఎవరి కోసం అయితే వచ్చిండో వాళ్ళు ఒక్కటైపోయినాక మధ్యలో వచ్చినోడు బిస్కెట్ అయిపోయి అట్లా మస్తు మంది అయ్యారు. అందుకే ఇప్పుడున్న జనరేషన్ వ్యక్తి మనిషి కానీ ఆడమే కానీ సమాజంలో అన్నీ తట్టుకొని నిలబడాలి. ఏదేమన్నా జరగని ఎట్టి పరిస్థితులు అన్నారని సునామీ వచ్చి అందరి చచ్చిపోయింది. మనం బ్రతికున్నామా దీనికి మించి సాధించి చూపెట్టగలుగుతాం. అందుకే మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోరు, బాధపడదు. నాకు బిజినెస్లో చాలాసార్లు నష్టాలు జరిగింది. నా అక్కడ పనిచేసే పిల్లలు కూడా అప్పుడప్పుడు బండ్లు గుద్దుతాం. ఇప్పుడు ప్రకాశే ఉన్నాడు నా పక్కకు, ఈ తమ్ముడు. నేను ప్రకాష్ ఇంకొక 4 బండ్లు పోతున్నాం. మధ్యప్రదేశ్ యూపీ దాటంగానే మధ్యప్రదేశ్ వస్తుంది. ఆ బార్డర్లో పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ కాడ హెవీ వెహికల్స్ ఆపుతారు. మా వాడు ముంగట హెవీ లారీ ఉందని ఆపగానే బుల్లెట్ వాడు వచ్చి బండిని గుద్దింది. టైల్ ల్యాంప్ బలిగిపోయింది ఎక్స్ట్రాస్. నేను ముంగట వెళ్ళిపోయినా, ఈయన రాలే. నా జర్నీ అంతా ఎట్టుంటుందంటే నేను ఒక్కడిని ఉంటే నా వెనకాల నా దృష్టి అంతా ముంగటి కంటే ఎక్కువ వెనకనే ఉంటుంది. వీళ్ళందరూ నా వెనకనే రావాలి కదా. నేను అంతా 5 కిలోమీటర్ బండి నాకు సైడ్ మిర్రర్లో కనబడకపోయేసరికి వెంటనే ఫోన్ కొట్టిన, తమ్మి ఏమైంది కనబడతలేదు బండి అంటే, అన్న ఇక్కడ బండి ఒకటి బైక్ కూడా వచ్చి గుద్దిండి, నేను ఒలి పెట్టుకుంటాను. ఏమైంది అని అడిగిన. లైట్ వలిగిపోయింది. లైట్ వలిగిపోతే లైట్ తీసుకోతాం, నువ్వు వచ్చి లైట్ కొత్తది కొనుక్కుందాం. ఆడ ఒలి పెట్టుకుంటాడు, లైట్ కొనిస్తాడు. మనకు న్యూసెన్స్ అవుతుంది. 4 పోలీసు వాళ్ళు వస్తారు, 2 పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. అదో పంచాయతీ, టైం వేస్ట్. మనం జర్నీ చేసేవాళ్ళం 1500 కిలోమీటర్ పోవాలి. దీంతో ఏం లోలు పెట్టుకుంటాం, సపడే ఖర్చే అన్న. ఏందన్న మస్తు డ్యామేజ్ అయింది. నువ్వు సపడేక రా అన్న. ఏమన్నా ప్రకాష్ సపడేక రమ్మంటే సపడేక వచ్చేసిండు. వచ్చినాక జగిత్యాల బండి ఆయనతో కస్టమర్కి చెప్పినాం, కొత్త లైట్ కొని చేసిచ్చాను అంతే. సార్ ప్రతి ఒక్కడు ఏ కష్టం లేకుండా ఉంటాడు కదా. పీత కష్టం పీతకు ఉంటుంది, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని కష్టాన్ని కూడా మనం ఎట్లా మన సైడ్ తిప్పుకోవాలనేది ఆలోచించుకోవాలి. ఒక బండి కొని ఇక్కడ నుంచి డెలివరీ కస్టమర్ ఇంటి దాకా తీసుకుపోయి ఇవ్వాలంటే మహా కష్టం ఉంటుంది. చాలామంది ఈ వీడియో చూసి ఏమనుకుంటారంటే, అరే నిన్న బండి పెట్టిండు వీళ్ళు, మళ్ళీ మధ్యప్రదేశ్లో వీడియో చేసిరు, జగిత్యాల డెలివరీ, హైదరాబాద్లో డెలివరీ, ఎంత ఈజీగా అయిపోయింది. అది డెప్త్. పొలం వేయగానే బియ్యం చేతులకు రావు కదా, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. ఇది కూడా అంతే. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా బతుకుర్రి. నిజంగా చెప్తున్నా, దేవుడు వెనక కాదు ముంగట నిలబడి తీసుకుపోతాడు. అట్లా సపోర్ట్ ఉంటుంది. అన్నిటికీ ఫీల్ అయిపోయింది జీవితం అని మాత్రం ఎప్పుడు అనుకోవచ్చు. నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.